US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. మా ప్రీతం నాయకుడు జన సైనికులందరికీ ఆరాధ్య దైవమైన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు. మన రాష్ట్రానికి కాబోయే డిప్యూటీ సీఎం, అదేవిధంగా 2 కీలకమైన అమాత్య పదవులు అలంకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిలన్నిటికీ కూడా రాష్ట్రం అంతా కూడా న్యాయం చేసే సత్తా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆ పదవులకి పవన్ కళ్యాణ్ గారు అలంకారం అవుతారు. అదేవిధంగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అందరికి కూడా నా శుభాకాంక్షలు. ముఖ్యంగా రాష్ట్రం అంతా కూడా డబుల్ ఇంజిన్ సర్కార్, అంటే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 2 కూడా ఎన్డీఏ కూటమి రావడం చాలా గొప్ప విషయం. దానివల్ల రాష్ట్ర అభివృద్ధి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది రానున్న 5 సంవత్సరాల్లో. ముఖ్యంగా మా పిఠాపురం నియోజకవర్గానికి వస్తే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే ఇక్కడ ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు, మా ఎమ్మెల్యే గారు, మా డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా కీలక మంత్రివర్యులు పిఠాపురాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తారు. కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి, రాష్ట్రం నుంచి నిధులు తీసుకురాగలరు. అదేవిధంగా అవసరమైతే తన సొంత నిధులు కూడా పెట్టి పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తారు. రానున్న 5 సంవత్సరాల్లో పిఠాపురం ఒక మోడల్ నియోజకవర్గం కింద అవబోతుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొంతమంది అంటున్నారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రాలేదు, విజయోత్సవ ర్యాలీ కూడా చేయలేదని. పవన్ కళ్యాణ్ గారు విజయోత్సవ ర్యాలీ ఎప్పుడు కూడా దండం పెట్టుకుపోతే కాదండి, ఈ నియోజకవర్గాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తేనే విజయోత్సవ ర్యాలీ అని చెప్పేసి ఆయన ఆలోచిస్తారు. కాబట్టి పిఠాపురంకి వచ్చేటప్పటికే పిఠాపురం ఏదో ఒకటి చేసి వచ్చే విధంగా కూడా ఆయన ఆలోచన విధానం ఉంటుంది. కాబట్టి ఏదైతే మేము పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన మేనిఫెస్టో ఉందో అదంతా కూడా ఈ 5 సంవత్సరాల్లో తూచా తప్పకుండా మేము చేస్తాము. ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించిన జియో ట్యూబింగ్ అవనియండి, అదేవిధంగా గొల్లప్రోలు తరచూ ముంపుకు గురవుతూ ఉంటుంది, ఆ శుద్ధగడ్డ కాలువ ఆధునీకరణ, సిల్క్ సంబంధించిన డెవలప్మెంటు, అన్ని రకాలుగా కూడా పిఠాపురాన్ని అద్భుతంగా డెవలప్ చేస్తారు. కళ్యాణ్ గారు మనకు ఆల్రెడీ చెప్పున్నారు, పిఠాపురాన్ని టెంపుల్ టూరిజం కింద డెవలప్ చేస్తానని చెప్పన్నారు. దానికి సంబంధించిన అన్ని రకాలు కూడా చేయగల సమర్థత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ప్రజలు ఏదైతే ఆశించారో, ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో దానికి 10 రెట్లు విజయాన్ని పిఠాపురంలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 10 రెట్ల అభివృద్ధి పిఠాపురంలో జరుగుతుంది. వచ్చే ఎలక్షన్కి ఓటేయని అడగక్కరొద్దు, మా ఓటు మీకే అని చెప్పి ప్రజలు వచ్చే విధంగా కూడా మనం తయారు చేయగలమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా అన్ని రకాల మంత్రులవారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కేవలం పిఠాపురం నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి కూడా ఆయన చాలా కష్టపడాల్సిన అవకాశం వచ్చింది. కాబట్టి ఆయన్ని చాలా అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటారు. రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధిలో పవన్ కళ్యాణ్ గారికి చాలా కీలకమైన బాధ్యతలు ప్రజలు ఇచ్చారు. కాబట్టి దాన్ని ఆయన సక్రమంగా నిర్వర్తిస్తారని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, జై హింద్, జై జనసేన, జై కూటమి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.